సో వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. సో వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. వేరియంట్ అంటే ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అర్థం. వన్ మినిట్. వేరియంట్ 1 మినిట్. చూడండి. సో వేరియంట్ ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో కాపీ పేస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లో యాడ్ చేయండి. సో వేరియంట్, వాట్ ఈజ్ మీన్ బై వేరియంట్ కలర్ యాడ్ చేయండి. దాని కింద ఉంది వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. వేరియంట్, వాట్ ఈజ్ మీన్ బై వేరియంట్. సో వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఆల్ ఇన్పుట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ టు ది వేరియన్స్. ఇన్పుట్స్ అన్ని కూడా వేరియన్స్ లో స్టోర్ అవుతాయి. if you can select any variants, inputs will be updated automatically. సో మీరు ఏదన్నా ఇన్పుట్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ కూడా వేరియంట్స్ లో సేవ్ అవుతాయి. వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఆల్ ఇన్పుట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ టు ది వేరియంట్. ఇఫ్ యూ కెన్ సెలెక్ట్ ది వేరియంట్, ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. వేరియంట్ అంటే ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఆల్ ఇన్పుట్స్ అన్ని కూడా వేరియంట్ లో స్టోర్ అవుతాయి. ఇఫ్ యూ కెన్ సెలెక్ట్ ది వేరియంట్, మీరు వేరియంట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది? ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. ఇన్పుట్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. ఓకేనా? వెళ్ళండి. ఎగ్జాంపుల్ FBL1N. FBL1N వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, FBL1N లోకి వచ్చాం. ఒక వెండర్ తీసుకోండి, ఏదైనా ఒక వెండర్ తీసుకోండి. ఫ్రమ్ వెండర్, టూ వెండర్ కూడా తీసుకోండి. టూ వెండర్, టూ దగ్గర ఇంకొక వెండర్ తీసుకోండి. ఫ్రమ్ వెండర్ ఇచ్చారు, టూ వెండర్ కూడా ఇచ్చారు. తర్వాత చూడండి, ఓపెన్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్ ఓపెన్ చేయండి. ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ ఐటమ్ అంటే ఓన్లీ పెండింగ్ ఉన్న ఇన్వాయిసెస్ మాత్రమే చూపిస్తుంది. క్లియర్డ్ ఐటమ్ అంటే ఓన్లీ క్లియర్ మాత్రమే చూపిస్తుంది. ఆల్ ఐటమ్స్ అంటే ఓపెన్ లో ఉన్న ఐటమ్స్, క్లియరింగ్ లో ఉన్న క్లియర్ అయిపోయిన ఐటమ్స్ రెండు చూపిస్తుంది. ఆల్ ఐటమ్స్ అంటే. ఓపెన్ ఐటమ్ అంటే ఓన్లీ ఓపెనింగ్ ఏమైతే పెండింగ్ ఇన్వాయిసెస్ ఉన్నాయో అది మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. క్లియర్ అంటే క్లియర్ అని మాత్రమే ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఆల్ అంటే పెండింగ్ ఉన్నవి యాజ్ వెల్ యాజ్ క్లియర్ అయిపోయినవి రెండు కనిపిస్తాయి. సో ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇన్పుట్స్ ఇచ్చాం. ఫ్రమ్ వెండర్, టు వెండర్, కంపెనీ కోడ్, డాక్యుమెంట్ డేట్, ఆల్ ఐటమ్స్, ఇవన్నీ ఏమంటారు? ఇన్పుట్స్ అంటారు. ఇన్పుట్స్. సో ఇన్పుట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? వేరియంట్ లో స్టోర్ అవుతాయి. సేవ్ చేయండి డైరెక్ట్ గా. సేవ్. నెంబర్ అనేది ఇటువైపు ఏమో ఫస్ట్ నెంబర్ ఇవ్వండి, మార్చండి.
సేవ్ చేయండి. వేరియంట్ నేమ్ ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ 3 letters ఇవ్వండి, అండర్స్కోర్ మీ కంపెనీ కోడ్, అండర్స్కోర్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఆల్రెడీ చేశారా మీరు? వేరియంట్ చేశారా ఇంతకుముందు? కనిపిస్తుంది ఇక్కడ క్లాస్ చెప్పానా ఏంటి ఇంతకుముందు? సార్ చెప్పానా? చెప్పలేదు సార్. అంటే ఒక దగ్గర ఏఎస్ఐ అండర్స్కోర్ అనేది ఒకటైతే క్రియేట్ చేసాం ఇంతకు ముందు, బట్ వేరియంటా కాదా అనేది చిన్న డౌట్. ఓకే ఫైన్ సరే, మీ కంపెనీ కూడా ఇచ్చారు, మీ కంపెనీ కూడా ఆల్రెడీ క్రియేట్ చేశారు. ఆ కంపెనీ తోటి పని చేయండి. AS11_AS11 ఇవ్వండి. కింద కూడా అదే ఇవ్వండి, డిస్క్రిప్షన్ కూడా అదే ఇవ్వండి. ఓకే, సేవ్ చేయండి. లాస్ట్ మెసేజ్ చూడండి, వేరియంట్ AS11_AS11 వాస్ సేవ్డ్. సో వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు ఇన్పుట్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ బాకెళ్ళండి, /n FBL1N ఇవ్వండి. గెట్ వేరియంట్, ఆ ఎగ్జిక్యూట్ బటన్ రైట్ సైడ్ గెట్ వేరియంట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, క్లిక్ చేయండి. మీ వేరియంట్ ఏంటి ఇవ్వండి, ఇది మీ వేరియంట్. కంటిన్యూ చేయండి. చూసారా, మీరు యాక్చువల్గా ఇన్పుట్స్ అన్ని కూడా వేరియంట్ లో స్టోర్ అయినాయి. మీ వేరియంట్ ఏంటి? మీ వేరియంట్ నేమ్ లో స్టోర్ అయినాయి. ఇక్కడ ఫ్రమ్ మన వేరియంట్ నేమ్ ఇచ్చిన వెంటనే ఫ్రమ్ వెండార్ నంబర్, టు వెండార్ నంబర్, కంపెనీ కోడ్, అలాగే డేట్ ఉంది, తర్వాత ఆల్ ఐటమ్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. సో వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్పుట్స్ అన్ని కూడా వేరియంట్ లో స్టోర్ అవుతాయి. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఫ్రమ్ వెండార్, టు వెండార్, కంపెనీ కోడ్, తర్వాత డేట్స్ ఇవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో వేరియంట్ లో స్టోర్ అవుతాయి. వేరియంట్ అంటే ఏంటి? వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. వేరియంట్ అంటే ఏంటి? ఈ ఇన్పుట్స్ అన్ని వేరియంట్ లో స్టోర్ అవుతాయి. వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఆల్ inputs are stored into the variant. If you can select the variants, inputs will be updated automatically. మనం వేరియంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం, ఇన్పుట్స్ అన్ని ఆటోమేటిక్గా అప్డేట్ అయినాయి. ఇన్పుట్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయినాయి. ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్, ఆల్ ఇన్పుట్స్ స్టోర్డ్ ఇంటూ ది వేరియంట్. ఇన్పుట్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయినాయి. సో వేరియంట్ లో ఇన్పుట్స్ అన్ని అప్డేట్ అవుతాయి. వేరియంట్ అంటే అర్థమైందా? ఎస్ సార్ నో? వేరియంట్ అంటే ఏంటో అర్థమైందా? వేరియంట్ లో ఇన్పుట్స్ అన్ని స్టోర్ అవుతాయి. సో వేరియంట్ ఫ్రమ్ వెండార్, టు వెండార్, ఇన్పుట్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా స్టోర్ అవుతాయి. టాప్ లో సిస్టమ్స్ లోకి వెళ్ళండి, సిస్టమ్స్, స్టేటస్ లోకి వెళ్ళండి, స్టేటస్. సో ఈ పేజ్ అనేది ఏ ప్రోగ్రామ్ లో స్టోర్ అయింది చూడండి, ప్రోగ్రామ్ RFITE పైన లెఫ్ట్ సైడ్ చూడండి, ప్రోగ్రామ్ అని చూడండి, SAP డేటాలో ఉంది. ఇంకా క్రింద RFI ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ లో స్టోర్ అయింది. ఈ పేజ్ ఏ ప్రోగ్రామ్ లో స్టోర్ అవుతుంది? ఇక్కడ స్టోర్ అవుతుంది. RFITEMAP అనే ప్రోగ్రామ్ లో ఈ పేజ్ అనేది స్టోర్ అవుతుంది. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ఎక్కడ స్టోర్ అయింది? ఈ ప్రోగ్రామ్ లో స్టోర్ అయింది. ECC డేటా అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్ కింద, డేటాబేస్ సిస్టమ్ ఒరాకిల్ తెలుసు కదా, ఒరాకిల్. S/4HANA అంతా కూడా హనా డేటాబేస్ అంటారు. S/4HANA అంతా హనా డేటాబేస్, ECC ఒరాకిల్ డేటాబేస్. సో వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ఏ ప్రోగ్రామ్ లో స్టోర్ అయింది? RFITEAMP అనే దాంట్లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా?
ఈ ప్రోగ్రామ్ నేమ్ అనేది కావాలి మనకి. ఎందువల్ల? బ్యాక్గ్రౌండ్ జాబ్ ని క్రియేట్ చేస్తాం. వాట్ ఈస్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి? నేను చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేస్తాను, ఓపెన్ చేయండి. చాట్ మీకు వేరియంట్ అంటే ఏంటో అర్థమైంది. అలాగే FBL1N ఈ పేజ్ అనేది ఏ ప్రోగ్రామ్ లో స్టోర్ అయిందో మీకు అర్థమైంది. తర్వాత వేరియంట్ అంటే కంప్లీటెడ్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ జాబ్. వాట్ ఈస్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? ఎంటర్ చేయండి, పైకి వెళ్ళండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ వాట్ యూ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. బ్యాక్గ్రౌండ్ జాబ్, మేనేజర్ సెండ్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్. మేనేజర్ ఒక ఈమెయిల్ ని ఫార్వర్డ్ చేస్తారు ఎండ్ యూజర్ కి. మేనేజర్ సెండ్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ ఒక మెయిల్ ఫార్వర్డ్ చేశారు. ఏమని ఫార్వర్డ్ చేశారు? లైక్ ఎవ్రీడే midnight 12 AM. midnight 12 AM కి మేనేజర్ వాంట్ టు వెండార్ రిపోర్ట్స్. వెండార్ రిపోర్ట్స్ అనేవి కావాలంట. Like whatever payments happened, whatever invoices happened, how much is pending, ఏమేమి ఇన్వాయిసెస్ అనేవి జరిగినాయి, పెండింగ్ ఇన్వాయిసెస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్లియర్ అయినాయి, ఇవన్నీ కూడా రిపోర్ట్ అనేది కావాలంట. మేనేజర్ సెండ్ వన్ ఈమెయిల్ టు ఎండ్ యూజర్ లైక్ ఎవ్రీడే midnight 12 AM. మేనేజర్ వాంట్ టు వెండార్ రిపోర్ట్స్ లైక్ హౌ మెనీ, లైక్ వాట్ ఎవర్ పేమెంట్స్ హ్యాపెండ్, వాట్ ఎవర్ ఇన్వాయిసెస్ హ్యాపెండ్, హౌ మచ్ ఈస్ పెండింగ్ అనే రిపోర్ట్ అనేది కావాలి. సో దీని బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. రిపోర్ట్ ఎలా చేస్తామో చూడండి. వాట్ ఈస్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే ఏంటి? మేనేజర్ ఒక మెయిల్ చేశారు, midnight 12 o'clock కి రిపోర్ట్స్ కావాలి. ఏం చేస్తారు? we want to చూడండి, we cannot do manual work at 12 AM. 12 AM కి మెయిల్ చేయమన్నారు. బట్ యాజ్ ఏ మనం నైట్ వర్క్ చేయగలమా 12 o'clock కి? నో, we cannot do manual work at 12 AM. we can configure the automatic reports, automatic emails. This process is based on the background job. సో నైట్ midnight 12 o'clock కి మనం వర్క్ చేయలేం కాబట్టి ఏం చేస్తాము? మనము ఒక ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తాం. ఆటోమేటిక్ ఈమెయిల్స్, ఆటోమేటిక్గా మెయిల్ వెళ్ళిపోతుంది మేనేజర్కి, ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది మేనేజర్కి. సో ఈ ప్రాసెస్ ఏమంటారు? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మీరు చేయరు. బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్టింగ్స్ అన్ని కాన్ఫిగర్ చేస్తారు. దాన్ని బేస్గా చేసుకుని రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో ఆటోమేటిక్గా రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దీన్ని బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. బ్యాక్గ్రౌండ్ జాబ్ ఇస్ నథింగ్ బట్ ఆటోమేటిక్ ఈమెయిల్స్, ఆటోమేటిక్ రిపోర్ట్స్, ఇవన్నీ జనరేట్ అవుతాయి. ఎనీ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ we will generate with background job. బ్యాక్గ్రౌండ్ జాబ్ కాన్ఫిగరేషన్స్ ద్వారా మనం ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. వాట్ ఎవర్ రిపోర్ట్స్ యూ జనరేట్ విత్ లార్జ్ డేటా, గో టు బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్టింగ్స్. సో మీరు ఏవైతే బ్యాక్గ్రౌండ్, ఏవైతే మీరు లార్జ్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ FBL1N లోకి వెళ్ళాం. ఇది డెమో సర్వర్ కాబట్టి తక్కువ మంది వెండర్స్ ఉన్నారు కాబట్టి వెంటనే రిపోర్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. జాబ్లోకి వెళ్ళారనుకోండి, ల్యాక్స్ లో ఉంటాయి, థౌజండ్స్ లో ఉండొచ్చు, 10,000, 20,000, 30,000 ఉంటుంది. అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే రిపోర్ట్స్ అన్ని జనరేట్ అవడానికి చాలా టైం తీసుకుంటుంది. 3 hours 4 hours కూడా టైం తీసుకోవచ్చు, 3-4 hours కూడా టైం తీసుకోవచ్చు. అటువంటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్ అనే కాన్ఫిగరేషన్స్ అనేవి యూజ్ అవుతాయి. అదే ఆటోమేటిక్గా రిపోర్ట్ జనరేట్ చేసేసి మెయిల్కి వచ్చేస్తుంది. ఓకేనా? ఆన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్ SAP హ్యాస్ లార్జ్ డేటా. రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో SAP లో లార్జ్ డేటా ఉంటుంది. సో చాలా డేటా ఉంటుంది. ఆన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్ SAP హ్యాస్ లార్జ్ డేటా. సో వీ నీడ్ టు క్రియేట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్టింగ్స్.
బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్టింగ్స్ ద్వారా లార్జ్ డేటా ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. ఓకేనా, అది. సో బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసి మేనేజర్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయటము, కాన్ఫిగర్ చేస్తాము. దాన్ని బేస్గా చేసుకుని ఈ బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది జనరేట్ అవుతుంది. క్లియరా? టీ కోడ్ ఏంటి, మనం దేనికి చేస్తున్నామో టైప్ చేయండి. అక్కడ టైప్ చేయండి. దాని తర్వాత FBL వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి బ్యాక్గ్రౌండ్ జాబ్ చేస్తున్నాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి బ్యాక్గ్రౌండ్ జాబ్ చేస్తున్నాం. FBL1N. FBL1N ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనం ఏ వేరియంట్ క్రియేట్ చేస్తాం కదా, వేరియంట్ ఏంటి, వేరియంట్ ఎంటర్ చేయండి. వేరియంట్ ఏం క్రియేట్ చేసాము, AS11_AS11 ఎంటర్. FBL1N ప్రోగ్రామింగ్ నేమ్ ఏంటి, ఏం చూసాం మనం, చెక్ చేసాం కదా, RFIT-EMAP. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, RFIT-EMAP. ఇది ప్రోగ్రామ్ నేమ్. RFIT T ఫర్ తెలంగాణ. RFIT IP కాదండి, IT. RFIT-EMAP. RFIT-EMAP. ఇది వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ట్రాన్సాక్షన్ కోడ్ కి మనం బ్యాక్గ్రౌండ్ జాబ్ క్రియేట్ చేస్తున్నాము. వేరియంట్ ఏంటి, AS11_AS11. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లేది RFIT-EMAP అనేది ప్రోగ్రామ్ నేమ్. ఓకే, వెళ్ళండి. క్రియేట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ SM36. ఒక్కొక్కసారి రిపోర్ట్ జనరేట్ అవ్వకపోతే వీడియో ఇస్తానని చూస్ చేయండి. SM36 SM36లోకి వచ్చాం. జాబ్ నేమ్ ఏమిద్దాము, AM11_AM. AM11_AM లేదంటే మీ ఇష్టం, ఎట్లయినా ఇవ్వచ్చు. వెండార్ రిపోర్ట్ అని, కస్టమర్ రిపోర్ట్ అని ఎట్లయినా ఇవ్వచ్చు. ఓకే, ఇవ్వండి AM11_. AM11_AM11. ఇది నేమ్. C అనేది అలా ఉంది, షెడ్యూల్డ్ అలాగే ఉంచండి. నెక్స్ట్ స్పూల్ లిస్ట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. స్పూల్ లిస్ట్ రిపోర్ట్. రిపోర్ట్ అనేది ఎవరికి వెళ్తుంది, మీ మేనేజర్కి వెళ్తుంది రిపోర్ట్ అనేది. ఎగ్జాంపుల్ రవి, RAVI Ravi.S @deloitte.com. ఇది మేనేజర్. ఈ మేనేజర్కి రిపోర్ట్ అనేది వెళ్తుందండి. ఇది మేనేజర్ ఐడి. బేసెస్ టీమ్ వాళ్ళు బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామింగ్ చేస్తారు. దాన్ని బేస్గా చేసుకుని రిపోర్ట్ అనేది ఈ మేనేజర్కి వెళ్తుంది. కాపీ క్లిక్ చేయండి. కాపీ లాస్ట్ లో, అది కాదు లాస్ట్ లో కాపీ ఉంది, అది కాదు. ఓకే, కాపీ పైన క్లిక్ చేస్తారు. స్టెప్ పైన స్టెప్ అని చూడండి. స్టెప్ పైన క్లిక్ చేయండి. స్టెప్ పైన క్లిక్ చేశారు. ఇక్కడ ఏమొచ్చింది, యూజర్ నేమ్ వచ్చింది కదా. ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాలి. ప్రోగ్రామ్ నేమ్ ఏమేంటి, RFIT-EMAP టైప్ చేయండి. RFIT-EMAP కరెక్ట్గా ఉండాలి. RFIT-EMAP కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వేరియంట్ ఏం క్రియేట్ చేస్తాం మనం, వేరియంట్ AS11_AS11. ఇది మనం క్రియేట్ చేసిన వేరియంట్. ప్రోగ్రామ్ నేమ్, వేరియంట్ నేమ్ ఇచ్చాం. ఓకేనా, చెక్ అండ్ సేవ్. లాస్ట్ లో చెక్ పైన క్లిక్ చేసి సేవ్ చేయండి. చెక్
సేవ్ అయిందా? డైరెక్ట్గా వెళ్ళిపోయారా? ఇక్కడ ఏమొచ్చింది చూడండి, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ నేమ్ RFITEMAP అనేది ప్రోగ్రామ్ నేమ్. ఎబాపర్ ప్రోగ్రామ్ నేమ్ కూడా యాడ్ అయ్యింది. ఓకేనా? పారామీటర్స్ AS11_AS11 యూజర్ ఎవరు చేశారు, ఏ లాంగ్వేజ్ లో చేశారు. ఓకే, బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వచ్చారు. ఇలా వచ్చి లాస్ట్ లో మెసేజ్ చూసారా? స్టెప్ 1 సక్సెస్ఫుల్లీ డిఫైన్డ్. లాస్ట్ లో చూడండి, ఇట్లా రావాలి. స్టార్టెడ్ కండిషన్, స్టార్ట్ కండిషన్ లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, ఆ ఫ్లాగ్ సింబల్ ఉంది, క్లిక్ చేయండి. టైమ్ అండ్ డేట్ క్లిక్ చేయండి. సో ఏ రోజు వెళ్ళాలి రిపోర్ట్ అనేది, ఏ రోజు వెళ్ళాలి. ఎగ్జాంపుల్ లాస్ట్ లో చూడండి, వెయిట్ పీరియడ్ వాల్యూ క్లిక్ చేయండి. లాస్ట్ లో పీరియడ్ వాల్యూ క్లిక్ చేయండి. రిపోర్ట్ ఎలా వెళ్ళాలి, డైలీ వెళ్ళాలా, వీక్లీ వెళ్ళాలా, మంత్లీనా, ఇంకెట్లా అనేది ఇస్తున్నారు. ఓకే, డైలీ సెలెక్ట్ చేసుకోండి, డైలీ క్లిక్ చేయండి. చెక్ అండ్ సేవ్, చెక్ అండ్ సేవ్ చేశారా? ఇక్కడ మనం టైం ఇద్దాం, ఏ రోజు నుంచి రిపోర్ట్ వెళ్ళాలి. ఎగ్జాంపుల్ టుమారో డేట్ తీసుకుందాం. టుమారో డేట్ ఏంటి? 13/04/2025. టైం కూడా ఇవ్వచ్చు, టైం ఇవ్వండి. ఎగ్జాంపుల్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ అవర్ తీసుకున్నాం, 18 అవర్స్ తీసుకోండి. 18 అనుకున్నాం ఎగ్జాంపుల్, 18 తీసుకోండి. డ్రాప్ డౌన్ చేయండి, 18 వస్తుంది. 18 మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. ఏ టైంకి వెళ్ళాలి, టుమారో డేట్, తర్వాత మినిట్స్, సెకండ్స్ అన్నీ ఇవ్వచ్చు. ఓకేనా? టుమారో డేట్ తీసుకుందాం, టుమారో ఆన్వర్డ్స్ వెళ్ళాలి. కంటిన్యూ చేయండి. 13/04/2025. చెక్ పైన క్లిక్ చేసి తర్వాత సేవ్ చేయండి. చెక్ అండ్ సేవ్. ఇక్కడ యాడ్ అయింది చూసారా, డేట్ యాడ్ అయింది చూసారా, 13/04/2025. ఇక్కడ కూడా టైం వచ్చేస్తుంది. డైలీ వెళ్తుందంట రిపోర్ట్ అనేది. ఓకేనా? సేవ్ చేయండి. రిపోర్ట్ అనేది డైలీ వెళ్తుంది. 1 minute. రిపోర్ట్ అనేది డైలీ వెళ్తుంది. ఓకేనా? డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37 వెళ్ళండి. డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37. ఇక్కడ జాబ్ నేమ్ వెయిట్ ఆ షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి. షెడ్యూల్డ్ స్టార్ ఉంచండి, ఏం కాదు. షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఫినిష్డ్ అని వచ్చిందా? చాలా ఉన్నాయి కదా. సో రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, మేనేజర్కి వెళ్తుంది. ఇక్కడ రిలీజ్డ్ ఫినిష్డ్, కొంచెం డౌన్కి వెళ్ళండి. మనం ఇచ్చిన జాబ్ నేమ్ ఏమైనా కనిపిస్తుందా చూడండి. ఈ సర్వర్లో ఉన్నవన్నీ ఓపెన్ అయిపోయినాయి. కనిపించట్లేదా? అదేనా మనం ఇచ్చింది? అది సెలెక్ట్ చేసుకుని మీరు పని చేయండి. అది మీ యూజర్ నేమ్, అది మీదేనా? సెలెక్ట్ చేసి రీఫ్రెష్ చేయండి. పైన రీఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. అది రిలీజ్డ్ అని రావాలి. ఇది మందేనా? మీ యూజర్ ఐడి మీదేనా? 68 user 37 ఇవన్నీ మీవేనా? ఓకే, ఫినిష్డ్ అని వచ్చింది కదా. ఓకే, ఎలా ఉంచండి చూద్దాం. ఓకే, అంటే రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే,
ఓకే, పని చేద్దాము. FBL1N కలిగింది. FBL1N వెళ్ళారు కదా. మీ వేరియంట్ తీసుకోండి. టాప్ లో ప్రోగ్రామ్ అని చూడండి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ LP01 ఇవ్వండి. LP01 ఇచ్చారు. మన అవుట్పుట్ డివైస్ LP01 అంటే మన ప్రింటర్. కంటిన్యూ చేయండి. ఇమీడియట్ సెలెక్ట్ చేసుకోండి. చెక్ పైన క్లిక్ చేసి తర్వాత సేవ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్ RFIT-EMAP. RFIT-EMAP అనేది మన బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ అయిందంట. చూద్దాం. SM37 వెయిట్ లేదంటే ఇక్కడే చూడొచ్చు మనం. వెయిట్ ఇక్కడ చూడొచ్చు. టాప్ లో సిస్టమ్స్ సర్వీసెస్ జాబ్ ఓవర్వ్యూ. సర్వీసెస్ జాబ్ ఓవర్వ్యూ. వెయిట్ ఇక్కడ ఏమని వచ్చింది? షెడ్యూల్ సెలెక్ట్ చేసుకోండి కింద. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ మీకు ఇలా రాకూడదు. జాబ్ నేమ్ కనిపించలేదు. మీ జాబ్ నేమ్ చూడండి ఎక్కడ ఉందో. డౌన్కి వెళ్ళి చూడండి ఒకసారి. స్పూల్ నంబర్ కూడా రావాలి. ఇది ప్రోగ్రామ్ ప్రాబ్లం ఉంటే రాదు మనకి. ఇక్కడ ఒక PDF ఫార్మాట్ జనరేట్ అవుతుంది. లాస్ట్ లో ఇదే కదా RFIT-EMAP ఇదేనా మనది? ఈరోజు 12 ఓపెన్ చేద్దాం. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. అక్కడ పేపర్ సింబల్ ఉంది చూసారా? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ వెయిట్ ఇక్కడ ఒక పేపర్ ఉంది. పేపర్ పైన క్లిక్ చేయండి. ఆ పేపర్ సింబల్ పైన క్లిక్ చేయండి. అదే టైప్ అని ఉంది కదా. టైప్ అని ఉంది. దాని కింద పేపర్ ఉంది. దానిపైన క్లిక్ చేయండి. ఇది మీ వెండరేనా ఇది? మీదే కాదు. రిపోర్ట్ జనరేట్ అయింది చూడండి. పైకి వెళ్ళండి. ఈ వెండర్కు ఈ రిపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా మేనేజర్కి వెళ్తుంది. మీ కంపెనీ కోడే కదా అది. మీ వెండర్ అది చూడండి. ఓకే, ఇదేనా మీరు ఇచ్చారు వెండర్? అక్కడ స్టార్టింగ్ లో ఫ్రమ్ నంబర్ వేరియంట్ లో అదేనా? న్యూ సెషన్ తీసుకుని వెండర్ చూడండి. న్యూ సెషన్ తీసుకోండి. వెండర్ నెంబర్ 100,582 అదేనా? FBL1N వెళ్ళండి. వేరియంట్కి వెళ్ళండి. వేరియంట్ నేమ్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇదే కదా చూడండి. 582 లాస్ట్ లో అక్కడికి వెళ్ళండి. 582నేనా? 582 చూసారా? ఇది రిపోర్ట్. ఈ స్పూల్ నంబర్ చూసారా పైన? స్పూల్ నంబర్ ఎంత? స్పూల్ నంబర్ అనేది 409527. ఇది స్పూల్ నంబర్. ఈ రిపోర్ట్ అనేది ఆటోమేటిక్ గా వెండర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఐఎమ్ సారీ, ఈ వెండర్ రిపోర్ట్ అనేది మీ ఎవరికి వెళ్తుంది? మీ మేనేజర్కి వెళ్తుంది ఈ రిపోర్ట్ అనేది. SP01 వెళ్ళండి. SP01 న్యూ సెషన్ తీసుకుని వెళ్ళండి. ఇక్కడ SP01 లో డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తారా? స్పూల్ నంబర్ ఇస్తారా? 409527. 409527 ఇది మీ స్పూల్ నంబర్. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇది ఈ రిపోర్ట్ అనేది వెళ్తుంది. ఓకేనా?
ఈ రిపోర్ట్ అనేది మేనేజర్కి వెళ్తుంది. స్పూల్ నంబర్ అనమాట. ఈ రిపోర్ట్ PDF ఫార్మాట్ లో రిపోర్ట్ అనేది మేనేజర్కి వెళ్తుంది. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. డబుల్ క్లిక్ అంటే అలా కాదు, బాకెళ్ళని చెప్తాను. లెటర్ పైన లిస్ట్ ఇదనమాట. లిస్ట్ అబాప్ లిస్ట్ అన్నాడు కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి. ఇది రిపోర్ట్. వేరియంట్లో మనం యాడ్ చేసాం ఇవన్నీ కూడా. వెండార్ నంబర్, ఇదంతా కూడా వెండార్ రిపోర్ట్. ఇంకొక వెండార్, ఆ వెండార్ పైన రిపోర్ట్స్ డౌన్కి వెళ్ళండి. ఇంకా వెళ్ళండి, ఇంకొక వెండార్ కూడా ఉంది. టూ దగ్గర కూడా ఇచ్చారు. ఇది సెకండ్ వెండార్. చూసారు, సెకండ్ వెండార్ 100,590 సెకండ్ వెండర్. పెండింగ్ ఏముంది, ఇన్వాయిసెస్ ఏమేమి క్లియర్ అని అవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. రిపోర్ట్ అనేది ఏమవుతుంది, మీ మేనేజర్కి వెళ్తుంది. స్పూల్ నంబర్ ఆ రిపోర్ట్ అనమాట. ఈ రిపోర్ట్ అనేది వెళ్తుంది. ఈ రిపోర్ట్ అనేది ఏంటి, వేరియంట్ రూపంలో ఫస్ట్ మనం సేవ్ చేస్తాం, తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అంతా చేస్తాం. దాన్ని బేస్గా చేసుకుని రిపోర్ట్ అంతా కూడా మేనేజర్కి వెళ్తుంది. PDF ఫార్మేట్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. PDF ఫార్మాట్ లో SA38 వెళ్ళండి. SA38 ఇక్కడ ఒక నేమ్ చెప్తాను. RSTX PDF T4 అది ఇవ్వాలి. PDF ఫార్మాట్ లో కావాలంటే ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ స్పూల్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఏ రిపోర్ట్ మీరు PDF ఫార్మాట్ లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, 409527 ఇదే కదా మన స్పూల్ నెంబర్. 409527 ఇదన్నమాట. తర్వాత ఇది మీరు చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. మీరు కరెక్ట్ ఇవ్వలేదు, రాంగ్ ఇచ్చారు. బాకెళ్ళండి. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, T4 ఉండాలి లాస్ట్ లో. T4 అండి లాస్ట్ లో. T4 ఇవ్వాలి. F4 కదా, T4 అది T4 ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ ఏమి ఇవ్వాలి, స్పూల్ నంబర్ ఎంత, 409527. సో ఈ స్పూల్ నంబర్ అనేది ఇవ్వాలి. డౌన్లోడ్ PDF అనేది సెలెక్ట్ లో ఉండాలి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. వెయిట్ చేయండి, PDF డౌన్లోడ్ అవుతుంది. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుని PDF ఫైల్ అని టైప్ చేయండి. అలౌ చేయండి. డెస్క్టాప్ పై చెక్ చేయండి. ట్రాన్స్ఫర్ అయిపోయింది ఫైల్. ట్రాన్స్ఫర్డ్. డెస్క్టాప్ అయిన చూడండి PDF. చూసారా, రిపోర్ట్ అనేది జనరేట్ అయింది. సో ఫ్రమ్ వెండర్ టు వెండర్ వేరియంట్ లో క్రియేట్ చేస్తాం. ఆ వేరియంట్ లో ఫ్రమ్ వెండర్ టు వెండర్ టోటల్ రిపోర్ట్స్, పెండింగ్స్, క్లియరింగ్స్ అన్ని. సో ఈ రిపోర్ట్ అనేది ఏ టైంకి అయితే వెళ్ళాలో ఆ టైంకి వెళ్తుంది అనమాట. ఎవరికి వెళ్తుంది, మేనేజర్కి రిపోర్ట్ వెళ్ళిపోతుంది. సో లార్జ్ డేటా ఉన్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ జాబ్కి వెళ్తాం. బ్యాక్గ్రౌండ్ జాబ్, లార్జ్ డేటా ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ జాబ్కి వెళ్తాం. క్లియరా, అర్థమైందా? సింపుల్ కాన్సెప్ట్స్ ఇవి. బ్యాక్గ్రౌండ్ జాబ్. సార్ యాక్చువల్ గా రియల్ టైమ్ లో కూడా అదే కోడ్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా T4 అని, అదే కోడ్ యూజ్ చేస్తారా? టీ కోడ్స్ అవ్వచ్చు, కాన్ఫిగరేషన్ స్టెప్స్ అవ్వచ్చు, ఎక్కడైనా ఒకటేనండి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటే ఈ క్లాసులు వేస్ట్ కదా. మీకు ఏదైతే నేను కోడ్స్ చెప్తున్నానో, ప్రోగ్రామింగ్ నేమ్స్ చెప్తున్నానో ఏమీ చేంజ్ అవ్వండి. 99%, 95% ఒకేలా ఉంటాయి. చేంజెస్ ఏముండవు. అవన్నీ స్టాండర్డ్. అవన్నీ మీరు జాబ్లోకి వెళ్తే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇంక ఇవన్నీ ఎందుకు నేర్చుకోవడం, ఎందుకు? ఇంకా రెండు ఒకటే. మనం SAP సర్వర్లో చేస్తున్నాం. SAP కూడా ఇచ్చిన సర్వర్లో చేస్తున్నాం.
సేమ్ ఉంటాయి. చేంజ్ అంటే ఏంటి? కొన్ని చేంజ్ అవ్వచ్చు, అది మనం చెప్పలేము. అది ఓకే సార్. సేమ్ ఉంటుందండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అవ్వచ్చు, అన్ని కూడా సేమ్ టు సేమ్ 95% మ్యాచ్ అవుతాయి. అది ఒక రకంగా, ఇది ఒక రకంగా ఉంటుంది. ఇది నేర్చుకునే ఉపయోగం ఏముంది? ఇంకెందుకు నేర్చుకోవటం? ఇది దీనివల్ల బెనిఫిట్ ఏముంది? ఇంకేముండదు కదా. సేమ్ ప్రాసెస్, సేమ్ స్టెప్స్ ఉంటాయి. బట్ ఏమైనా చేంజెస్ ఉంటే కనుక ఉండొచ్చు, చాలా తక్కువ పర్సంటేజెస్ ఉంటాయి. అది మీకు మీ టీమ్ లీడర్స్ అనేవాళ్ళు మీకు కోఆర్డినేట్ చేస్తారు. టీ కోడ్స్ అన్ని సేమ్ ఉంటాయి, ప్రోగ్రామింగ్ నేమ్స్ అన్ని సేమ్ ఉంటాయి. నేను చెప్పాను మీకు స్కూల్ నంబర్ ఇక్కడ జనరేట్ అయ్యింది. తర్వాత ప్రోగ్రామ్ నేమ్ చెప్పాను. ప్రోగ్రామ్ నేమ్ ఏం చెప్పాను? RFIT EMAP చెప్పాను. ఇదేమీ చేంజ్ అవ్వదు. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N ఏమీ చేంజ్ అవ్వదు. క్రియేట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ SM36 చేంజ్ అవ్వదు. డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37 చేంజ్ అవ్వదు. ఇవన్నీ స్టాండర్డ్, ఇవేమీ మారవు. కస్టమైజ్ టీ కోడ్స్ ఉంటాయి కొన్ని. కస్టమైజ్ టీ కోడ్స్ అవి ఎలా ఉంటాయి? కొన్ని ఓన్గా క్రియేట్ చేస్తారు. అవి మీరు మీ వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిందే. అవి మనం ఏం చేయలేం. కస్టమైజ్ టీ కోడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. FB60కి ముందు ఒక లెటర్ యాడ్ చేస్తాడు, XO YO Z యాడ్ చేస్తాడు. అది కస్టమైజ్ టీ కోడ్. GL పోస్టింగ్ FB50 ముందు కూడా ఏదైనా కోడ్ ఉంటుంది, కస్టమైజ్ టీ కోడ్స్ అంటారు. అట్లా రకరకాలుగా ఉంటాయి. బట్ 90% ప్యాటర్న్ అనేది మీకు ఈక్వల్గా ఉంటుంది. క్లియరా? ఎస్ సార్. మీరు డౌట్ అది వేరే ఇది వేరే అనుకోకండి. అది వేరైతే ఇది నేర్చుకో, ఇది వేరే అది వేరే అయితే ఇంకెందుకు ఇది నేర్చుకోవడం ఉపయోగం ఏముంది? మనం ట్రైనింగ్లో ఏం తీసుకుంటాము? కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, అవుట్పుట్స్ అంటే ఏంటి, ఏమైనా తప్పుగా ఏమైనా చేస్తే ఎలా చేయాలి, ఎర్రర్స్ వస్తే ఎలా రిజల్యూషన్ చేయాలి, ఇవి నేర్చుకుంటాం. జాబ్లోకి వెళ్తే చేంజెస్ అనేది ఉండొచ్చు, అంటే ఫుల్ ఫ్లెజ్ కాన్ఫిగరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా చేంజెస్ ఉండవు. వేరేవేమైనా చేంజెస్ ఉండొచ్చు, చిన్న చిన్న చేంజెస్ అనేవి ఉండొచ్చు. ఓకేనా? క్లియరా? నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. వెండర్ బ్యాక్గ్రౌండ్ జాబ్ కంప్లీటెడ్. నెక్స్ట్ పైకి వెళ్ళండి. ఇంకా పైకి వెళ్ళండి. ఇంకా ఏమేమి ఉన్నాయి పైన చూద్దాం. ఇక్కడ డౌన్కి వెళ్ళండి. వెండర్ క్యాష్ డిస్కౌంట్ 15 కంప్లీట్ అయిపోయింది కదా, అలాగే ఉంచారండి. వెండర్ క్యాష్ డిస్కౌంట్స్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ ఒకే రోజు చెప్పాను మీకు. వెండర్ క్యాష్ డిస్కౌంట్, కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ చెప్పేసాను ఇది మీకు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఏపీపీ అయిపోయిందా మీకు? ఏపీపీ చెప్పానా? చెప్పారు. ఓకే. నెక్స్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST మన టార్గెట్. చూడండి, ఇవి లెంతీ కాన్సెప్ట్స్, జాగ్రత్తగా వినాలి, అర్థమవు తొందరగా. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అది కాదు, 27 అండి. అసెట్ అకౌంటింగ్ తర్వాత చెప్తాను. విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డన్నింగ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, GST ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST ఇవి మన టార్గెట్. ఫస్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, తర్వాత ఇన్పుట్ GST, అవుట్పుట్ GST, తర్వాత డన్నింగ్. ఈ 3 కాన్సెప్ట్స్ 4 days టైం పడుతుంది. 4 days లో ఫినిష్ చేయాలి మనం. అవి కూడా యాడ్ చేసుకోండి. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఇన్పుట్ GST, అవుట్పుట్ GST. క్లియర్ కదా? ఇవి మన టార్గెట్. రేపు డిస్కస్ చేద్దాం. 1 hour పడుతుంది. ప్రతి కాన్సెప్ట్ 1 hour పడుతుంది. ప్రతి కాన్సెప్ట్ కూడా 1 hour పడుతుంది. 3 days 3 hours. విత్ హోల్డింగ్ ట్యాక్స్ 1 hour, డన్నింగ్ 1 hour, ఇన్పుట్ GST 1 hour, అవుట్పుట్ GST 1 hour. 4 hours పడుతుంది టోటల్గా. నెక్స్ట్ 4 days చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా అటెండ్ అవ్వండి. ఇవి మన టార్గెట్. క్లియరా? కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇంకా ఏమున్నాయి? ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ చెప్తాను స్లోగా, 1 by 1 కవర్ అవుతుంది. డౌన్కి వెళ్ళండి. ఇంకా డౌన్కి వెళ్ళండి.
ఇవన్నీ చెప్పాను కదా అన్ని. టెస్టింగ్ ప్రాజెక్ట్ చెప్పలేదా మీకు? టెస్టింగ్ ప్రాజెక్ట్ చెప్పకపోవడం ఏంటి? సరే రేపు టెస్టింగ్ చెప్పేస్తాను, సింపుల్ గా ఉంటుంది. డే ఆఫ్టర్ టుమారో అది స్టార్ట్ చేద్దాం. టెస్టింగ్ టోటల్గా ఎన్ని క్లాసెస్ అయినాయి మీకు? $27 కదా. ఎన్ని క్లాసెస్ అయినాయి? $40 క్లాసెస్. 42 అయిపోయినాయి సార్. ఈ రోజు క్లాస్ తో 43 కదా. టోటల్ గా 70 క్లాసెస్ వస్తాయి. అవన్నీ కరెక్టే కదా? మీరు కలర్ చేంజ్ చేశారు, అవన్నీ కరెక్టే కదా? వీడియో బేస్డ్ లెర్నింగ్ కాకుండా 70 క్లాసెస్ వస్తాయి. వీడియో బేస్డ్ లెర్నింగ్ కాకుండా 70 క్లాసెస్ వస్తాయి. టోటల్ గా కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇంకా 30 టాపిక్స్ ఉన్నారు కదా అప్రాక్సిమేట్లీ. ఏమైనా మిస్ అయినాయా? 30 కాదు 28 వరకు వస్తాయి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. 1 2 3 4 డౌన్కి వెళ్ళండి. 5 6 వరకు 6 క్లాసెస్ వెళ్ళండి. 6 7 8 9 8 9 వెళ్ళండి. 10 రెజ్యూమ్ ప్రిపరేషన్ 10 11 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 11. ఇది అలా ఉంచండి, ఇది ఏం మనకి కవర్ అవుతుంది. 11 12 13 14 15 16 17 అంటే ఇంకా ఉండాలి కదా. ఇవన్నీ చెప్పాను ఎందుకంటే యాక్చువల్గా మీకు కొన్ని క్లాసెస్ ఒకే రోజు 2 క్లాసెస్ కూడా చెప్పాను. మీరేమన్నా కంప్లీట్ అవ్వడం ఏమైనా కలర్ చేంజ్ చేస్తారా? లేదు సార్, అట్లా ఏం చేంజ్ చేయలేదు సార్. 43నా? అంటే ఇప్పుడు ఇందులో ఒకటి బిఆర్ఎస్ టాపిక్ అనేది లేదు సార్. అసలు వీడియో బేస్డ్ లెర్నింగ్ అని కూడా లేదు. మేబీ అట్లా బిఆర్ఎస్ కాన్ఫిగరేషన్స్ అవన్నీ ఇస్తానండి. బిఆర్ఎస్ ఇస్తాను, S/4HANA సర్వర్లో చెప్పాము, అవన్నీ ఇస్తాను. అలాగే మీకు కంట్రోలింగ్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా కావాలంటే 8 hours ఉంటాయి కంట్రోలింగ్ అంతా కూడా, అవి కూడా ఇస్తాను సపరేట్ గా మీకు ఇస్తాను. డోంట్ వరీ. ఏమైనా కవర్ అయ్యే టాపిక్స్ ఏమైనా యాడ్ చేశానేమో మీకు అన్ని కవర్ అయినా మీకు చెప్పండి. మీ రిమైనింగ్ వాళ్ళు చెప్పండి, కవర్ చేశానా లేదా? చేశారు సార్. అంటే మీకు కొంచెం స్పీడ్ గా చెప్పానులేండి. ఓకే, ఎనీవే 80 కాదు, మర్చిపోయిన 80 ఎలా అవుతాయి మనకి? ఇవే కదా, ఇవి కూడా క్యాల్కులేట్ చేయాలి. ఐఎమ్ సో సారీ, ఇవి కూడా క్యాల్కులేట్ చేయాలి. ఓకే సరే, చూద్దాం లాస్ట్ లో చెక్ చేద్దాం. ఏమైనా పెండింగ్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా మిస్ అయిందో చూద్దాం, లాస్ట్ లో చూద్దామండి. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? టెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి మనం. టెస్టింగ్ తర్వాత ఇంకేమున్నాయి రిమైనింగ్ అన్ని కూడా చెక్ చేద్దాం. 1 by 1 కవర్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్.